హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యాస్ జర్నీ. సో మీరు తమిళలో చూసినారు కదా. ఈరోజు అయితే నేను రెండు బైకుల గురించి అయితే కంపేర్ చేయబోతున్నా. సో అదొకటి వచ్చేసి NS400Z, ఇంకోటి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ 450. సో ఈ రెండే నేను ఎందుకు పికప్ చేసుకున్నానని మీరు అనుకున్నట్టయితే సో నేను మీకు ఇక్కడ రివీల్ చేసేస్తాను ఇక్కడే. సో నా ప్రీవియస్ వీడియోలో నేను నా డ్యూక్ 200 గురించి అయితే నేను అప్లోడ్ చేసినాను. ఒకటి ఆ బైక్ అమ్మకానికి ఉందని, సేల్కి ఉందని. సో ఆ బైక్ వచ్చేసి నేను 4 ఇయర్స్ అయితే దాంతో ట్రావెల్ చేసినాను. సో ఇంకా వచ్చేసి అప్గ్రేడ్ టైం అయితే వచ్చింది. సో అప్పుడు చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. దానికోసం అని చెప్పేసి నేను నా రీసెర్చ్ అయితే చేస్తున్నా. సో నేను వచ్చేసి ఇప్పుడు 200 నుంచి 400cc, మినిమం 400cc బైక్ విత్ మినిమం 40 bhp పవర్ ఉన్న బైక్ అయితే అప్గ్రేడ్ అయ్యామని చెప్పి అనుకుంటున్నా. సో దానిలో భాగంగానే నేనైతే కొన్ని బైకులు అయితే నేను రీసెర్చ్ చేసినాను. సో దాంట్లో వచ్చేసి NS400Z, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450, ఇంకా మనకు వచ్చేసి ఉన్నాయి లిస్ట్. స్పీడ్ 400, డ్యూక్ 390, అప్రిల్లా 457, యమహా R3, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, GT 650 అండ్ వన్ మోర్ ఈజ్ నింజా 300. సో ఇవైతే నేను మేజర్గా కన్సిడర్ చేసినాను సో నేను అప్గ్రేడ్ కావడానికి. సో దీంట్లో వచ్చేసి నేను ఎప్పుడైనా, అంటే నేనని కాదు, ఎవరైనా మనం ఒక బండి కానీ వెహికల్ అని తీసుకునేటప్పుడు, అంటే కార్ తీసుకునేటప్పుడు నేనైతే మేజర్గా కన్సిడర్ చేసేది ప్రైస్ టు పవర్ రేషియో. అంటే మనకి బండి పికప్ అంటే పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత పవర్ ఉన్న బండికి ఎంత ప్రైస్ అయితే స్పెండ్ చేస్తున్నాం, ఇది మనం అయితే ఫస్ట్ చూసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పటివరకు నా రెండు బైకులని అట్లాగే చూజ్ చేసినాను. సో నా కార్ కూడా నేను అట్లాగే చూజ్ చేసినాను. నాది కార్ వచ్చేసి వోల్క్స్వాగన్ పోలో టర్బో. సో అది కూడా నేను తక్కువ ప్రైస్లో, అది వచ్చేసి మాకు ఆల్మోస్ట్ పోలోకి 110 bhp ఉంటుంది. సో నేను ఆ ప్రైస్ టు పవర్ రేషియోలో నేను దాని అయితే చూజ్ చేసినాను. సో ఓకే, ఆ టాపిక్ పక్క పెట్టేస్తే, సో ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను ఈ NS400Z ఇంకా గరిల్లా 450 ఎందుకు ఫైనల్ చేసినానంటే, మనకి అన్నీ ఇప్పుడు నేనైతే చెప్పినాను లిస్ట్ మొత్తం, అవన్నీ కంపేర్ చేస్తే ఈ రెండు వచ్చేసి మనకి పవర్ టు ప్రైస్ రేషియో వచ్చేసి చాలా రీజనబుల్. సో ఎందుకంటే ఈ రెండు ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి మనకి ప్రైస్ తక్కువ ఉండొచ్చు మేబీ, బట్ ఈ రెండు అయితే మనకి కొంచెం తక్కువ ప్రైస్లో బెస్ట్ ఫ్యూచర్స్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి రెండింటిలో. సో నేను ఎక్స్క్లూడ్ చేసింది ఒకటి, ఫస్ట్ నేను ఎందుకు ఎక్స్క్లూడ్ చేసిన చెప్తాను ఇప్పుడు మీకు. ఒకటి నింజా 300. సో నింజా అనేది నో డౌట్ అది బెస్ట్ కవాసాకి వాళ్ళ అయితే బైక్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బైక్స్ అయితే ఇస్తారు వాళ్ళు. తక్కువ బీచ్ ఉన్నా కూడా టాప్ ఎండ్లో బైక్స్ మాత్రం చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంటాయి కవాసాకి బైక్స్. బట్ నేను మెయిన్గా ప్రిఫర్ చేసేది నాకడ్ బైక్స్. ఇది వచ్చేసి నింజా 300, ఇది నాకడ్ బైక్ కాదు ఇది. సో నేను దాన్ని లిస్ట్లోనే తీసేసినాను. నెక్స్ట్ వచ్చేసి GT 650. సో ఈ GT 650 రాయల్ ఎన్ఫీల్డ్లో, ఇంకా ఇంటర్సెప్టర్ 650 వచ్చేసి ఈ రెండు హెవీ వెయిట్. సో నాది వచ్చేసి హైట్ 5'5", అరౌండ్ 60 to 63 నా వెయిట్ అయితే ఉంటుంది. సో నా వెయిట్కి లాంగ్ రైడ్లో అయితే హ్యాండిల్ చేయొచ్చు, కానీ సిటీలో ఇంకా ట్రాఫిక్లో సిచ్యువేషన్ అయితే ఆ రెండింటిని అంతే అది చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు, కాకపోతే అంత కంఫర్ట్గా ఉండదు. ఇంకా మనం స్ట్రగుల్ అయితే ఉండాలి, కొంచెం ఎక్స్ట్రా పెయిన్ తీసుకుంటూ ఉండాలి. సో అందుకని అని చెప్పి ఆ రెండింటిని నేను ఎక్స్క్లూడ్ చేసినాను. ఇంకా యమహా R3, ఇది కూడా నాకడ్ బైక్ కాదు. సో దీన్ని కూడా ప్లస్ ఇంకొకటి, దీని ప్రైస్ వచ్చేసి మోర్ దాన్ 5 lakhs. సో దీని పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 38 bhp ఎంత ఉంది. సో ఆ bhpకి అంత పవర్ అనేది రీజనబుల్ అయితే, అంటే నేను అనుకుంటున్నా రీజనబుల్ అయితే నేనైతే అంత స్పెండ్ చేయలేను ఆ పవర్కి అని చెప్పేసి నేను దాన్ని ఎక్స్క్లూడ్ చేసినాను. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి అప్రిల్లా 457. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ నాకడ్ బైక్, కాకపోతే పవర్లో మాత్రం ఇది ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో అన్నింటిలో పవర్ ఎక్కువ ఉంది. అప్రిల్లాకి అరౌండ్ 47 bhp ఉంది ఇది ప్రైస్. సో పర్ఫార్మెన్స్ కూడా నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసినాను, నేను పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో ఆన్రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 lakhs ఉంది. సో దీన్ని కూడా నేను ఎక్స్క్లూడ్ చేసినాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి థర్డ్ లిస్ట్ వచ్చేసి డ్యూక్ 390. సో డ్యూక్ 390 కన్సిడర్ చేయొచ్చు. సో నేను ఎందుకు దీన్ని ఎక్స్క్లూడ్ చేసినానంటే, నాది ప్రీవియస్ బైక్ కూడా డ్యూక్ 200. సో ఆల్మోస్ట్ రెండు సిమిలర్ లుక్ ఉంటాయి. సో నాకైతే ఆ క్యారెక్టర్ అయితే నేను ఆల్రెడీ 4 years నుంచి ఎక్స్పెక్ట్ చేసినాను నేను. సో ఆల్మోస్ట్ కాకపోతే కొంచెం పవర్ ఎక్కువ అయితే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు, 390. బట్ ఆల్రెడీ 4 years సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే నేను డ్రైవ్ చేసినాను కాబట్టి
సో ఈసారి కొంచెం డిఫరెంట్గా వెళ్దామని చెప్పేసి నేను అందులోనూ ట్యూబ్ 390 వచ్చేసి మనకి 3,75,000 ఆన్ రోడ్ అయితే ఉంది హైదరాబాద్లో. సో అందువల్ల నేను ట్యూబ్ 390 కూడా ఎక్స్క్లూడ్ చేసినాను. ఇంకా లాస్ట్కి మనకి మిగిలిపోయింది NS 400Z, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. సో ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ పవర్ పరంగా, టార్క్ పరంగా ఆల్మోస్ట్ సిమిలర్ అయితే ఉన్నాయి. బట్ మీకు తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డే. సో దాని ఫ్యాన్స్ దానికి ఉన్నారు. ఇంకా బజాజ్ పల్సర్ వీటీ ఈ బైక్స్ ఫ్యాన్స్ వీళ్ళకు ఉన్నారు. అంటే ఇదొక డిఫరెంట్ కేటగిరీ, అదొక డిఫరెంట్ కేటగిరీ. సో దీనిలో నేనైతే మీకు ముందు అయితే స్పెసిఫికేషన్ అయితే చెప్తాను. అంటే ఏ బైక్ ఎంత పవర్ ఉంది, ఎంత సీసీ, అంటే మినిమం మెయిన్ ఫీచర్స్ అయితే ఏమేమి ఉన్నాయనేది. సో NS 400Z వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,85,000. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి, దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్లో 3 వేరియంట్స్ ఉన్నాయి గొరిల్లాలో. బేస్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. సో బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి 2,39,000 అండ్ ఆన్ రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 lakhs ఉంది హైదరాబాద్లో. అండ్ మిడ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి హైదరాబాద్లో 2,49,000. ఆఫ్ కోర్స్ ఎక్స్ షోరూమ్ ఇక ఇండియా మొత్తం ఎక్కడైనా సేమ్ ఉంటుంది. బట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మిడ్ వేరియంట్ హైదరాబాద్లో 3,07,000 వరకు ఉంది, 3,07,000. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ 2,54,000 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 3,15,000 వరకు అయితే ఉంది. సో మనకి మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి అయితే డిఫరెన్స్ అయితే ఫ్యూచర్స్ పరంగా అయితే ఏం లేవు. అది నేను తెలుసుకున్నాను నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ కలర్స్. మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి రిమైనింగ్ అంత ఫీచర్స్ అంతా సేమ్. సో నెక్స్ట్ వచ్చేసి బండి సీసీ. సో NS 400Z అనేది మనకి పేరులో 400cc అని ఉంది, కాకపోతే అది యాక్చువల్ సీసీ వచ్చేసి 373cc NS 400Z. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 వచ్చేసి 452cc. అండ్ ఇంకొకటి NS 400Z వెయిట్ వచ్చేసి 174 kg అండ్ గొరిల్లా వచ్చేసి 185 kg. సో ఇక్కడ మనకి ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇక్కడైతే కొంచెం అప్డేట్ అయితే అయినారు అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తక్కువ హైట్ ఉండి తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే కోరిక అయితే ఉంటుంది. బట్ బండి యొక్క వెయిట్ వల్ల చాలామంది అయితే డ్రాప్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక రీజన్ వల్ల. సో మేబీ ఈ బండితోని మేబీ ఆల్రెడీ దీని ముందు అయితే మనకు హంటర్ 350 కూడా వచ్చింది కదా, అది కూడా ఆల్మోస్ట్ లైట్ వెయిట్ అనుకుంటా. బట్ ఈ గొరిల్లాలో పవర్తో పాటు కరెక్ట్గా ఎంత వెయిట్ అయితే ఇవ్వాలో అంత వెయిట్తో కరెక్ట్ ట్యూన్ చేసిన బండిని డిజైన్ని. సో ఇది వచ్చేసి మనకి 185 kg. సో మనకి NS 400కి గొరిల్లాకి ఉన్న వెయిట్ డిఫరెన్స్ వచ్చేసి అరౌండ్ 10 kg. సో నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి NS 400ది 12 liters అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా వచ్చేసి 11 liters. ఇది ఒక్కటి కొంచెం డ్రాబ్యాక్ అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాంగ్ రైడ్స్కి వెళ్తే 11 liters అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీ పర్ లీటర్ 30 అనుకుంటే హైవేలో, సో మనకి ఆల్మోస్ట్ 11 liters ఇంటూ 30, 330 kilometers అయితే వస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ ఓకే. బట్ స్టిల్ అరౌండ్ వాళ్ళు 13 నుంచి ఒక 15 వరకు ఇచ్చుంటే అయితే బాగుండేది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ పవర్ బైక్కి మైలేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో స్టిల్ 11 liters అనేది ఓకే. మనకి సీట్ హైట్ వచ్చేసి NS 400Z సీట్ హైట్ NS 400Zకి 801 mm ఇచ్చినారు. అండ్ గొరిల్లా వచ్చేసి 780 mm. ఇక్కడ గొరిల్లానే ఇంకా మనకి కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. సో ఇంకా మనకి హైట్ తక్కువ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇంకా 5.3 నుంచి, సో 5 feet 3 inches నుంచి ఇంకా పైన వాళ్ళు ఎవరైనా ఈ బండిని డ్రైవ్ చేయడానికి కంఫర్ట్ అయితే ఉంటుంది గొరిల్లా. ఈవెన్ NS 400 కూడా నాకు తెలిసి 5.5 వాళ్ళ నుంచి కంఫర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి NS 400Z 4 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి బ్లాక్, రెడ్, వైట్ అండ్ గ్రే కలర్. మనకి గొరిల్లాలో 6 కలర్స్ ఉన్నాయి. కాకపోతే నేను అనుకుంది మిడ్ వేరియంట్. సో మిడ్ వేరియంట్లో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్, ఇంకొకటి బ్లాక్. అండ్ మెయిన్ థింగ్, సో నేను ఆల్రెడీ మాట్లాడినాను పవర్ టు ప్రైస్ రేషియో రేట్. సో ఇక్కడ NS 400Z పవర్ వచ్చేసి 39.4 bhp. సో మనకి గొరిల్లా కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, సిమిలర్గా 39.4 bhp. అండ్ NS 400Z టార్క్ వచ్చేసి 35 Nm. సో ఇక్కడ గొరిల్లా అనేది
మనకు కొంచెం వేరే అవుతుంది. సో గెరిల్లా టార్క్ వచ్చేసి 40 న్యూటన్ మీటర్. సో ఇక్కడ మనకి 5 న్యూటన్ మీటర్ టార్క్ గెరిల్లాకి ఎక్కువ ఇచ్చినారు. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్పెసిఫికేషన్స్ కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనకి ఇప్పుడు NS400 డౌన్లోడ్ వచ్చేసి 2,35,000 ఇన్ హైదరాబాద్. అండ్ గెరిల్లా మిడ్ వేరియంట్ వచ్చేసి మెయిన్గా 3,00,000 అరౌండ్ 7,000. సో ఈ రెండింటికి మనకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 70,000 ఏమో ఉంది. సో నేను చెప్పినాను కదా, నేను ఆల్రెడీ నాక్డ్ బైక్లో KTM కైండ్ ఆఫ్ డిజైన్ అయితే నేను ఆల్రెడీ 4 years నుంచి ఎనఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది. నేను దానిలో అట్లాంటి డిజైన్ మళ్ళీ కాకుండా మనకు NS400 అనేది ఆల్మోస్ట్ సిమిలర్ టు KTM అయితే ఉంటుంది ఆల్మోస్ట్. సో అదే నాక్డ్ బైక్ ఇంకా ఆల్మోస్ట్. సో అట్లా కాకుండా మరి సేమ్ అదే డిజైన్ కాకుండా నేను కొంచెం డిఫరెంట్ డిజైన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో మనకి గెరిల్లా డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇది రోడ్ స్టార్ డిజైన్ లాగా. సో అందుకని చెప్పేసి నేనైతే 90% గెరిల్లా 450 అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ నా ఒక్క కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్, మీకు నాకు తెలిసి బైక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో చాలామంది బైక్స్ని ఎక్కువ అప్గ్రేడ్ అయితే ట్రై చేస్తున్నారు కదా. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కింద కామెంట్లో మీకున్న నాలెడ్జ్ ప్రకారం 400cc 40 bhp మోర్ దాన్ 40 bhpలో బెస్ట్ బైక్ ఏదన్నా ఇప్పుడు నా లిస్ట్లో కాకుండా మీకు ఏదన్నా ఇంకా వేరే తెలుసుంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు సజెషన్ చేయండి, అది నాకైతే హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఈ మంత్ ఎండ్ వరకు నేనైతే నా బైక్ అప్గ్రేడ్ అయితే అవుదామనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా కరెంట్ బైక్ అయితే నేను సేల్ చేయాలి కదా, అది కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినాను బండి సేల్ చేయాలని చెప్పేసి. సో ఫ్యూచర్స్ కూడా అవన్నీ నేను ఇంకొక వీడియో కూడా చేసినాను, మీరైతే వెళ్ళి చూడండి చూడకుంటే. సో ఇది మనకి NS400కి గెరిల్లాకి ఉన్న డిఫరెన్స్. సో నేను ఇదేమో చెప్పినాను, మెయిన్గా ప్రైస్ టు పవర్ రేషియో నేనైతే ఆల్మోస్ట్ అంటే ఇంకా 80% అయితే గెరిల్లా 450 అయితే అనుకుంటున్నా. సో నేను డెఫినెట్గా మీ కామెంట్స్ కూడా నేను కన్సల్ట్ చేస్తా. ప్లీజ్ మీరైతే నా వీడియో చూసిన ఎవరైతే ఉన్నారో మీరు మీ డెసిషన్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ డెసిషన్ తీసుకుని అయితే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి, అది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒకటి కేటగిరీ వీడియోస్ కాకుండా సో నేనైతే మెయిన్గా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో అదైతే నేను ఆల్మోస్ట్ మంచి వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, షేర్ కూడా చేయండి. సో ఇంకొకటి లైక్ కూడా చేస్తారనేది నేను అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు అట్లీస్ట్ సమ్ వర్డ్ అయినా మీకు అంటే ఎంతమంది డీటెయిల్స్ అయితే ఇచ్చినాయని అయితే అనుకుంటున్నా. సో మనకి మీడియాగా వచ్చేసి ఇవి ఒక బైక్లో మనం కంట్రీ చేయాల్సింది. ఇంకా కొన్ని ఫీచర్స్ వేరే వస్తే మనకి NS400 లైటింగ్లో కొంచెం LED ఇచ్చినారు. సో అది మనకి గెరిల్లాలో లేదనుకుంటున్నాను నేను. సో ఇట్లా చిన్న అవి సపరేట్ థింగ్ వస్తుంది, మేజర్ వస్తే మాత్రం ఈ ఫ్యూచర్స్ మనకి. ఇంకా మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.